ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం వారఫలాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమాన్ని కూడా యథావిధిగా ఆదివారం నాటి పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేద్దాం. ఆ తర్వాత ఈ వారం యొక్క విశిష్ట రోజుల గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటుగా నవగ్రహ సంచారం ఒకసారి మనం తెలుసుకుని దాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాలేంటి, ఏ ఏ విషయంలో ఒక్కొక్క రాశి వారు ఏ విధంగా జాగ్రత్త వహించాలి, ఏ భగవంతుని ఈ వారం అంతా ప్రత్యేకంగా పూజించాలి అన్న అంశాలు వివరంగా మాట్లాడుకుందాం. కార్యక్రమాన్ని ఆదివారం నాటి పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం ఆదివారం 9వ తారీఖు ఆగస్టు నెల 2026వ సంవత్సరం. శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి బహుళ ఏకాదశి ఉదయం 8 గంటల 48 నిమిషాల వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం మృగశిర పగలు 1 గంట 42 నిమిషాల వరకు, తదుపరి ఆరుద్ర. ఇవాళ వర్జ్యం లేదు. దుర్ముహూర్తం సాయంకాలం 4 గంటల 46 నిమిషాల నుంచి 5 గంటల 36 నిమిషాల వరకు, రాహుకాలం సాయంకాలం 4 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల వరకు, యమగంట పగలు 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు. ఇక ఈ వారం విశిష్ట రోజుల గురించి మాట్లాడుకుందాం. 9వ తారీఖు ఆదివారం అంటే ఈరోజు మతత్రయ ఏకాదశి. ఏకాదశి కాబట్టి హరినామ స్మరణ ఎంత ఎక్కువగా చేస్తే అంత మంచిది. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామివారిని కానీ, మహావిష్ణువు వారిని కానీ తులసీదళాలతో ప్రత్యేకంగా ఈరోజు ఆరాధన చేయడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని భక్తిగా శ్రద్ధగా పఠించడం అందరికీ కూడా చాలా మంచిది. 11వ తారీఖు మంగళవారం మాస శివరాత్రి. ప్రతి నెలా కూడా మాస శివరాత్రి రోజు ప్రత్యేకంగా శివుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. అందులో ఈసారి మనకు ఆగస్టు 11వ తారీఖు మంగళవారం మాస శివరాత్రి కాబట్టి ముఖ్యంగా శివారాధన ఎంత ఎక్కువగా ఆ రోజు చేస్తే అంత మంచిది. ఇక 12వ తారీఖు బుధవారం అమావాస్య మరియు గురు మూఢము కూడా ఆ రోజుతో పూర్తవుతుంది. 13వ తారీఖు బుధవారం నుంచి మనకు పరమ పవిత్రమైన శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. అదేవిధంగా మనకు గురు మూఢం ఏదైతే ఉందో అది కూడా పూర్తయింది కాబట్టి ఈ శ్రావణ మాసం అంతా కూడా పండుగలు, నోములు, వ్రతాలు, అదేవిధంగా సకల శుభకార్యాలకు కూడా చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. శ్రవణ నక్షత్రంలో పౌర్ణమి తిథి ఏర్పడే మాసాన్ని మనం శ్రావణ మాసంగా వ్యవహరిస్తాము అని ఒక్క మాటలో చెప్పవచ్చు. అదేవిధంగా ఆగస్టు 15వ తారీఖు శనివారం స్వాతంత్ర దినోత్సవం. ఇక ఇప్పుడు గ్రహ సంచారం ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఆగస్టు 9వ తారీఖు నుంచి ఆగస్టు 15వ తారీఖుల మధ్య ఉన్న గ్రహ సంచారం చూస్తే ఈ వారం మిథున రాశిలో కుజుడు, కర్కాటకంలో రవి, బుధ గురుగ్రహాలు, సింహంలో కేతువు, కన్యలో శుక్రుడు, కుంభంలో రాహువు, మీనంలో శని సంచరిస్తారు. ఈ నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలు ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. కార్యక్రమంలో మొట్టమొదటిగా మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలు తెలుసుకుందాం. గోచార గ్రహ సంచారరీత్యా మేషరాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే ముఖ్యమైన కార్యక్రమాల్లో వీరికి ఆటంకాలు, అవరోధాలు అధికంగా ఎదురవుతాయి. ముఖ్యంగా దేవాలయాలు ఎక్కువగా సందర్శించే ప్రయత్నం చేస్తారు. ఎంత కష్టపడ్డా ఫలితం సరిగ్గా చేతికి అందకపోవడం వల్ల ఈ వారం మేషరాశి వారు కాస్త నిరాశ, నిస్పృహలకు లోనవుతారు. ఇతర వ్యక్తులకు సాయం చేద్దాం అని చెప్పి ఎంత మనసులో గట్టిగా అనుకున్నా, ప్రయత్నం చేసినా అవకాశాలు లేకపోవడం, సాయం చేసే శక్తి వీరికి లేకపోవడం వల్ల కూడా కొంతవరకు నిరాశ చెందుతారు. ఆర్థిక పరంగా చూస్తే ఆదాయం కంటే కూడా ఈ వారం ఖర్చులు బాగా అధికంగా ఉంటాయి. రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందక ఇబ్బంది పడతారు. ఇతర వ్యక్తులను డబ్బు అప్పుగా అడగాలి అని చెప్పన్నా కూడా వీరి మనస్సు అంగీకరించకపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో మౌనంగానే ఉంటారు అని చెప్పవచ్చు. కుటుంబ పరంగా వస్తే కుటుంబ సమస్యలు, చికాకులు, కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు అధికమవుతాయి. దీనివల్ల వీరికి మనశ్శాంతి లోపిస్తుంది. సోదరవర్గం వారితో అకారణంగా విరోధాలు కూడా ఏర్పడతాయి. వివాహాది శుభకార్యాల నిర్వహణలో తొందరపాటు నిర్ణయాల వల్ల భవిష్యత్తులో ఇబ్బంది కూడా పడాల్సి వస్తుంది. ఆరోగ్యం విషయానికి వస్తే కూడా ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తే ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి అంత మంచిది. ముఖ్యంగా సమయానికి భోజనం చేయడం, సరిగ్గా నిద్రపోవడం ఈ వారం ఈ రాశి వారికి చాలా మంచిది. ఇక స్థిరాస్తి వివాదాలు ఎవరికైతే ఈ రాశి వారికి ఇప్పటికే ఉన్నాయో అవి మరింత కష్టసాధ్యంగా, క్లిష్టసాధ్యంగా మారే అవకాశం ఉంది. వాహనాలు కొనాలి అని చెప్పి అనుకుంటూ ఆ ఆలోచనను కూడా కొద్దిగా వాయిదా వేసుకుంటారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. పెట్టుబడులు సైతం చేతికి అందక ఆలస్యం అవడం వల్ల నిరాశ చెందుతారు. ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో కొద్దిగా సమస్యలు, ప్రతిబంధకాలు ఈ వారం ఎదురయ్యే అవకాశం ఉంది. అనుకోని మార్పులు కూడా వీరి యొక్క ఉద్యోగ జీవితంలో జరిగే అవకాశం ఉంది. వైద్య, క్రీడ, కళారంగం వారికి కూడా ఈ వారం కాస్త నిరాశగానే గడుస్తుంది. టెక్నికల్ రంగం వారికి చిక్కులు, చికాకులు తప్పకపోవచ్చు. శ్రమ అధికంగా ఉంటుంది. మహిళలకు మానసిక ఆందోళన, నూతన సమస్యలతో ప్రతిరోజు కూడా యుద్ధం చేయాల్సి వస్తుందని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే దుర్గా అమ్మవారి యొక్క నామ స్మరణ చేస్తూ
అమ్మవారికి ప్రత్యేకంగా పూజాది కార్యక్రమాలు చేయించుకుంటూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం, ముందుగా మనస్సును తమ అధీనంలో ఉంచుకోవడం, తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండడం ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా శ్రీరామ రాశిగా చెప్పవచ్చు. తదుపరి వృషభ రాశి. నూతన కార్యక్రమాలను ఈ వారం ఈ రాశి వారు ప్రారంభం చేస్తారు. స్నేహితులతో సన్నిహితులతో ఆనందంగా గడిపే ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా వీరు అనుకున్న విధంగానే అనుకున్నట్టుగానే కొన్ని సమస్యలు ఈ వారం తీయడం వల్ల ఊపిరి పీల్చుకుంటారు. ఆర్థిక పరంగా వస్తే మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో చేతికిందే అవకాశం అధికంగా ఉంది. ఇతర వ్యక్తులకు కూడా కొంచెం ఆర్థిక పరంగా హామీలు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. పొదుపు పథకాల్లో కూడా ఈ వారం వీరు చేరే ప్రయత్నం చేస్తారు. కుటుంబపరంగా వస్తే కుటుంబంలో నిర్వహించబోయే శుభకార్యాల్లో యథాశక్తిగా తమ వంతు పాత్రను పోషిస్తారు. బంధువుల యొక్క కలయిక, కుటుంబ సభ్యుల యొక్క కలయిక వల్ల ఈ వారం అంతా కూడా ఉత్సాహంగానే గడుస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే గతం కంటే కూడా వీరి యొక్క ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. అయినా సరే ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎవరైతే వాహనం కొనాలి, స్థిరాస్తి కొనాలి అని చెప్పి అనుకుంటూ నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది పడతారో అటువంటి వారు ఒక స్థిరమైన అభిప్రాయానికి వచ్చే ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు చేతికంతాయి. భాగస్వామ్య వ్యాపారస్తులు ముందుకు సాగుతారు. వ్యాపార విస్తరణ కార్యక్రమాలు కూడా ముమ్మరం చేస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వచ్చే నూతన హోదాలు లభిస్తాయి. పని ఒత్తిడి కాస్త తగ్గుతుంది. కొంతమంది ఉద్యోగస్తులకు కొన్ని మార్పులు కూడా జరిగే అవకాశం ఉంది. రాజకీయవేత్తలు, కళారంగం వారికి అవకాశాలు కొన్ని అప్రయత్నంగా లభిస్తాయి. టెక్నికల్ రంగం వారు గతంలో జరిగిన పొరపాట్లు సరిదిద్దుకొని ముందడుగు వేస్తారు. మహిళలు మంచి విజయాలు సాధిస్తారని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే సూర్యారాధన అనునిత్యం చేయడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి మిథున రాశి. గోచార గ్రహ సంచార రీత్యా మిథున రాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. స్నేహితులతో తగాదాలు ఏమన్నా ఉంటే తీరే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశి నిరుద్యోగులకు ఒక ప్రకటన చాలా ఊరట కలిగిస్తుంది. ఆపదలో ఉన్న వ్యక్తులకు సాయం చేసేందుకు వీరు సిద్ధంగా ఉంటారు. ఇక ఆర్థిక పరంగా చూస్తే గత వారం కంటే కూడా ఈ వారం ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. రుణ బాధలు కూడా కొంతవరకు తగ్గుముఖం పడతాయి. అవసరాలకు తగినంత డబ్బు కూడా చేతికంతుంది. కుటుంబపరంగా వస్తే సంతోషకరమైన సమాచారాన్ని ఈ వారం కుటుంబపరంగా అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేస్తారు. భార్యాభర్తల మధ్య సమన్వయం కూడా పెరుగుతుంది. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైద్య సేవలకు కూడా కాస్త స్వస్తి పలుకుతారు. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి కొనుగోలు విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారస్తులకు బ్యాంకు రుణాల రూపంలో ఈ వారం పెద్ద మొత్తంలో పెట్టుబడులు చేతికంతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభం చేయడం లేక వ్యాపార విస్తరణ గురించి ఆలోచనలు చేయడం ఎక్కువగా చేస్తారు. ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారు శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగ జీవితంలో ఉన్న సమస్యలు ఈ వారం ఈ రాశి ఉద్యోగులు కాస్త తగ్గుముఖం పడుతుంది. క్రీడ, వైద్య, కళారంగం వరకు అవకాశాలు కొన్ని అప్రయత్నంగా దక్కుతాయి. టెక్నికల్ రంగం వరకు ఊహించిన విధంగా మంచి ప్రాజెక్టులు చేతికంతాయి. మహిళలు కూడా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే శివారాధన ఎంత ఎక్కువగా ఈ వారం అంతా చేస్తూ ఉంటే వీరికి అంత మంచి జరుగుతుంది అని చెప్పవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి మౌనంగా ఉంటూనే కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. శత్రువులను కూడా ఈ వారం వీరు దగ్గరకు తీస్తారు. ఎవరికి తలవంచక నిర్భయంగా తమ పని తాము చేసుకుంటూ ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు. చేపట్టిన కార్యక్రమాలు కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యం కూడా ఈ వారం వెలుగులోకి వస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు కూడా కొంతవరకు సానుకూలంగా పూర్తవుతాయి. ఆర్థిక పరంగా చూస్తే ఆదాయం పెరుగుతుంది. రుణాలు కూడా తీర్చగలుగుతారు. కాకపోతే ఎదుటి వ్యక్తులకు ఆర్థిక పరమైన హామీల విషయంలో తొందరపడడం మంచిది కాదు అని చెప్పవచ్చు. కుటుంబాన్ని చూస్తే ఇంటిలో శుభకార్యాల సందడి కొనసాగుతుంది. సోదర వర్గం వారితో మనస్పర్ధలు ఏమన్నా ఉంటే తొలగుతాయి. సంతాన పరంగా కూడా శుభవార్తలు అందుకునే అవకాశం ఉంది. ఇక సంఘంలో వీరికి దక్కిన గౌరవ మర్యాదలు చూసి కుటుంబ సభ్యులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే గత కొంతకాలంగా పీడిస్తున్న కొన్ని అనారోగ్య రుగ్మతలు తగ్గినప్పటికీ కూడా వారం చివరలో మళ్ళీ కూడా కొద్దిగా ఆరోగ్యం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇక స్థిరాస్తి వివాదాల తీరి లబ్ధి చేకూరుతుంది. వ్యాపారస్తులు అనుకున్న విధంగా లాభాలు సంపాదిస్తారు. భాగస్వాములతో వివాదాలు ఏమన్నా ఉంటే తీరుతాయి అని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను తేలిగ్గా అధిగమిస్తారు. గతంలో జరిగిన పొరపాట్లు సరిదిద్దుకునేందుకు వీరికి చక్కటి సమయం లభిస్తుంది. కాబట్టి ఉద్యోగస్తులు దీన్ని ఉపయోగించుకోవడం చాలా మంచిది. వైద్య, పారిశ్రామిక, కళారంగం వారు తమ సత్తాను చాటుకుంటారు. టెక్నికల్ రంగం వారు ఇంతకాలం పడ్డ కష్టం ఫలించడం వల్ల సంతోషంగా గడుపుతారు. మహిళలు కూడా ఈ వారం శుభవార్తలు అధికంగా అందుకుంటారని చెప్పవచ్చు.
ఇక పరిహార విషయానికి వస్తే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క నామస్మరణ ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి గోచార గ్రహరీత్యా ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల గురించి విశ్లేషణ చేస్తే అందరిలో కూడా విశేష గౌరవ మర్యాదలు దక్కుతాయి. వ్యూహాత్మకంగా వ్యవహరించి కొన్ని సమస్యల నుంచి తేలిగ్గా గట్టెక్కుతారు. ముఖ్యమైన కార్యక్రమాలను వేగంగా పూర్తి చేస్తారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభా పాఠవాలు కూడా ఈ వారం వెలుగులోకి వస్తుంది. సంఘంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు తీవ్రంగా కొంతకాలంగా చేస్తారో అవన్నీ కూడా సానుకూలంగా పూర్తవుతాయి. ఆర్థిక పరంగా చూస్తే ఆదాయానికి ఎటువంటి లోటు లేకుండా గడుస్తుంది. అవసరాలకు ఏదో విధంగా డబ్బు మాత్రం చేతికంతుంది. కుటుంబపరంగా వస్తే వివాహ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో అవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. అదేవిధంగా కుటుంబ వివాదాలను కాస్త నేర్పుగా పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్య విషయానికి వస్తే స్వల్ప అనారోగ్య సమస్యలు అప్పుడప్పుడు తలెత్తే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో వీరు ఈ వారం మెడిసిన్స్ కూడా వాడాల్సి వస్తుంది. ఇక స్థిరాస్తి వ్యవహారాల్లో చికాకులన్నీ కూడా తొలగిపోతాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే అందిన లాభాలతో ఈ వారం ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే చక్కటి గుర్తింపు ఈ వారం ఈ రాశి వారికి లభిస్తుంది. విధి నిర్వహణపై చక్కటి శ్రద్ధ చూపుతారు. వైద్య, క్రీడా, రాజకీయ రంగం వారికి విదేశీ పర్యటనలు ఉండవచ్చు. టెక్నికల్ రంగం వారు నూతన బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. అలాగే టెక్నికల్ రంగం వారికి జీతభత్యాలు కూడా పెరుగుతాయి అని చెప్పవచ్చు. మహిళలకు కూడా ఈ వారం ఆనందంగానే గడుస్తుంది. పరిహార విషయానికి వస్తే హయగ్రీవ స్వామి వారి యొక్క నామస్మరణ ఈ వారం అంతా కూడా సింహరాశి వారికి చాలా మంచిది. తదుపరి కన్యారాశి. గోచార గ్రహ సంచార రీత్యా కన్యారాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే అందరిలో కూడా తమ ప్రత్యేకతను నిలబెట్టుకుంటారు. విశేష గౌరవము, విశేష పేరు ప్రఖ్యాతులు కూడా ఈ వారం వీరికి చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల ద్వారా లభించే అవకాశం ఉంది. అనుకున్న కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కార్యక్రమం ఏదైనా ఈ వారం ప్రారంభం చేస్తే ప్రారంభంలో కొద్దిపాటి ఆటంకాలు తలెత్తినా అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. గతంలో జరిగినటువంటి అనుభవాలను గుర్తుకు తెచ్చుకొని ఈ వారం తీసుకునే నిర్ణయాల పట్ల జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు చేతికంతుంది. దీనివల్ల వీరి అవసరాలు కూడా తీరుతాయి. నూతన పొదుపు మార్గాల గురించి కూడా ఈ వారం వీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కుటుంబ పరంగా వస్తే కుటుంబ సమస్యలు తీరి ఊరట చెందుతారు. అదేవిధంగా వీరి యొక్క సేవలకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. పెద్దల ఆశస్సులు కూడా వీరికి మెండుగా లభిస్తాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏమైనా తొలగిపోయి సయోధ్య కూడా నెలకొంటుంది. ఆరోగ్యం విషయానికి వస్తే అనారోగ్య సమస్యలు కూడా క్రమేపీ తీరుతాయి. కాస్త విశ్రాంతి కూడా ఈ వారం తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఇక స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి మధ్యవర్తులతో చర్చలు కొనసాగిస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి ఈ వారం చక్కటి అభివృద్ధి ఉంటుంది. పెట్టుబడులకు ఎటువంటి ఢోకా లేకుండా గడుస్తుంది. ఇక ఉద్యోగస్తులకు మంచి హోదాలు కూడా ఈ వారం లభించే అవకాశం ఉంది. గతంలో వీరి మీద వచ్చిన ఆరోపణలన్నీ కూడా తొలగిపోతాయి. దీనివల్ల ఉద్యోగస్తులు సంతోషంగా గడుపుతారు. వైద్య, పారిశ్రామిక, రాజకీయ రంగం వారికి ఈ వారమంతా ఉత్సాహంగా గడుస్తుంది. టెక్నికల్ రంగం వారు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతారు. మహిళలు కూడా ఎదురయ్యే గందరగోళ పరిస్థితులను ఈ వారం దిగ్విజయంగా అధిగమిస్తారని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా ఈ వారం అంతా కూడా వీరు గణపతి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి తులారాశి. గోచార గ్రహ సంచారీత్యా తులారాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే నూతన విద్యా ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి విద్యార్థులు చేస్తారో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. సేవాభావంతో కూడా ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు. ముఖ్యమైన వ్యవహారం చక్కదిద్దడంలో ఎదురయ్యే ఆటంకాలను కూడా అధిగమిస్తారు. అదేవిధంగా ఆర్థిక పరంగా వస్తే ముఖ్యంగా ఈ వారం వీరికి ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. రుణ బాధలు తీరి కాస్త ఊరట కూడా లభిస్తుంది. పొదుపు చర్యలకు కూడా ఈ వారం వీరు సిద్ధపడతారు. కుటుంబపరంగా వస్తే బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. శుభకార్యాల నిర్వహణ కోసం డబ్బు కూడా బాగా ఖర్చు చేయాల్సి వస్తుంది. సోదరి మళ్ళతో ఏదైనా వివాదాలు ఉంటే అవన్నీ కూడా తొలగుతాయి. సంతాన పరంగా కూడా ఒక సంతోషకరమైనటువంటి ఒక ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. ఆరోగ్యం విషయానికి వస్తే సంపూర్ణ ఆరోగ్యం వీరికి ప్రాప్తిస్తుంది. ఇక వాహనం కొనాలి, స్థిరాస్తి కొనాలి అని చెప్పనుకున్న వారి కోరిక నెరవేరుతుంది. స్థిరాస్తికి సంబంధించి కోర్టు కేసులు ఏమైనా ఉంటే అవి కూడా వీరికి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రయత్నించడం మంచిది. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారాల్లో లాభాలు ఊరిస్తాయి తప్ప పెద్దగా చేతికందవు. ఇక నూతన పెట్టుబడుల కోసం వీరు మార్గాలు కూడా అన్వేషిస్తారు. ఉద్యోగస్తులకు విధి నిర్వహణ ఎదురయ్యే ఆటంకాలను అధిగమించే శక్తి ఈ వారం లభిస్తుంది. పదోన్నతికి సంబంధించిన సమాచారం కూడా చేతికందే అవకాశం ఉంది. వైద్య, క్రీడ, కళారంగం వారికి నూతన అవకాశాలు లభిస్తాయి.
టెక్నికల్ రంగం వారు వార్తలు అందుకుంటారు. మహిళలకు ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని తెలుస్తాయి అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే దక్షిణామూర్తి స్వామి వారిని పూజించడం ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. చేపట్టిన కార్యక్రమాలు సమయానికి ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలుగుతారు. సన్నిహితులతోటి స్నేహితులతోటి ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఇక తమ వాక్చాతుర్యంతో 10 మందిని కూడా మెప్పిస్తారు. సాంకేతిక పరిశోధన అంశాలపై ఈ వారం మీరు ఆసక్తి చూపుతారు. ఆర్థిక పరంగా చూస్తే రాబడి బాగా కూడా పెరుగుతుంది. గతంలో చేసిన పొదుపు ఏదైతే ఉందో అది ఈ వారం పెద్ద మొత్తంలో చేతికందే అవకాశం ఉంది. కుటుంబరంగా వస్తే కుటుంబ బాధ్యతను సమర్థవంతంగా ఈ వారం ఈ రాశి వారు నిర్వహిస్తారు. మనసులో ఉన్న ఉద్దేశాలను నిర్భీతిగా కుటుంబ సభ్యులకు కానీ పెద్దలకు కానీ తెలియజేసే ప్రయత్నం చేస్తారు. వివాహాది శుభకార్యాలకు ఈ వారం హాజరయ్యే అవకాశం కూడా అధికంగా ఉంది. ఆరోగ్యం విషయానికి వస్తే కొద్దిపాటి అనారోగ్య సమస్యలు వచ్చినా వెంటనే ఉపశమనం కూడా లభిస్తుంది. ఇక ఎవరైతే ఇల్లు కొనాలి అని చెప్పి అనుకుంటూ ప్రయత్నం చేస్తారో అటువంటి వారికి ఈ వారం గృహయోగం కూడా అధికంగా ఉంది అని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు ఆశించిన విధంగా పెట్టుబడులు సమకూరుతాయి. అలాగే లాభాలకు ఏమాత్రం లోటు లేకుండా గడుస్తుంది. ఉద్యోగస్తులు శ్రమకు తగిన ఫలితం దక్కడం వల్ల సంతోషంగా గడుపుతారు. మంచి పేరు కూడా ఉద్యోగస్తులు ఈ వారం సంపాదిస్తారు. కళా పారిశ్రామిక రాజకీయవేత్తలకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. టెక్నికల్ రంగం వారి కృషి కూడా ఫలిస్తుంది. మహిళలకు సోదరులతోటి సత్సంబంధాలు కూడా ఏర్పడతాయి అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే సుబ్రహ్మణ్యాష్టక స్తోత్రాన్ని పఠించడం, సుబ్రహ్మణ్య స్వామివారిని నిత్యం పూజించడం ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారి యొక్క ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. స్నేహితులతోటి మరింత సఖ్యతగా ఉండే ప్రయత్నం చేస్తారు. నిరుద్యోగులు కూడా ఈ వారం వార్తలు అధికంగా అందుకుంటారు. ఇక కొన్ని నిర్ణయాలు ఏవైతే ఈ వారం వీరు తీసుకోవాల్సి వస్తుందో అటువంటి నిర్ణయాలు వీరి భవిష్యత్తును మార్చడానికి సగ్గా కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ కాస్త జాగ్రత్తగా ఆలోచించి భవిష్యత్తు మార్చే నిర్ణయాలు తీసుకోవడం మంచిదని చెప్పవచ్చు. ఆదాయం విషయానికి వస్తే ఆర్థికంగా చూస్తే ఆదాయం బాగా కూడా పెరుగుతుంది. అలాగే ఖర్చులను కూడా బాగా నియంత్రించుకోగలుగుతారు. కుటుంబరంగా వస్తే సంతాన రీత్యా ఈ రాశి తల్లిదండ్రులు వార్తలు అందుకుంటారు. సోదరవర్గం వారితో విభేదాలు మనస్పర్ధలు ఉంటే పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం విషయానికి వస్తే ప్రధానంగా కూడా ఆరోగ్యాన్ని ఈ వారం మీరు నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు అధికమవుతాయి. కాబట్టి ఏదైనా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తే వైద్యుని కలవడం చాలా మంచిది. ఇక స్థిరాస్తి విషయంలో కూడా నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వాహనం కొందామా వద్దా అని చెప్పి అనుకుంటున్న వారు కూడా వాహనం కొనాలని చెప్పి నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు ఈ వారం చేతికంతాయి. నూతన వ్యాపార సంస్థలు ప్రారంభించేందుకు తగిన సన్నాహాలు చేస్తారు. ఉద్యోగస్తులు ఈ వారం ప్రధానంగా కూడా ఉద్యోగ జీవితం సంతోషంగా ఉత్సాహంగా ముందుకు సాగుతుంది. ఎటువంటి బాధ్యతను తమ పై అధికారులు అప్పగించినా దాన్ని తేలిగ్గా పూర్తి చేస్తారు. క్రీడ, వైద్య, కళారంగం వారికి ఊహించని అవకాశాలు లభిస్తాయి. టెక్నికల్ రంగం వారికి కూడా మంచి అవకాశాలు తలుపుదడతాయి. మహిళలు ఈ వారం అంతా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే కాలభైరవాష్టక స్తోత్రాన్ని ప్రతి నిత్యం పఠించడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఈ వారం నూతన కార్యక్రమాలు చేపడతారు. కష్టాల్లో ఉన్న వారిని మానవతా దృక్పథంతో ఆదుకునే ప్రయత్నం చేస్తారు. ఈ వారం మకర రాశి వారికి ఎన్ని సమస్యలు ఎదురైనా లెక్క చేయకుండా ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ మంచి ఉద్యోగం రాక ఇబ్బంది పడతారో అటువంటి వారు ఈ వారం మంచి విజయాలు సాధిస్తారు. సంఘంలో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఆర్థిక పరంగా చూస్తే ఆదాయం ఆశించినంతగా చేతికంతుంది. దీనివల్ల వీరి అవసరాలకు ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా గడుస్తుంది. అదేవిధంగా పొదుపు చేయాలన్న కోరిక కూడా ఈ వారం అధికమవుతుంది. అలాగే రుణ బాధలు తగ్గించుకునేందుకు కూడా ప్రయత్నిస్తారు. కుటుంబ సభ్యుల యొక్క ఆశలు కూడా నెరవేర్చడంలో ముందుంటారు. కుటుంబ సభ్యులకు నచ్చినట్లుగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారు. వివాహాది శుభకార్యాలు నిర్వహించేందుకు 10 మందితో కూడా చర్చిస్తారు. సంతాన పరంగా కూడా కొన్ని సమస్యలు చిక్కులు తొలగుతాయి. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యం కొంత మందగించిన వెంటనే ఉపశమనం కూడా లభిస్తుంది. నరాలు, నేత్ర సంబంధ బాధలు కొంతవరకు ఉండే అవకాశం అధికంగా ఉంది. ఇక గృహ నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. వ్యాపారస్తులకు ఈ వారం మంచి లాభాలు చేతికంతాయి. అనుకున్న విధంగా పెట్టుబడులు కూడా ఏదో ఒక రూపంలో చేతికందే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు విధుల్లో ఎదురుతున్న ఆటంకాలను, అవాంతరాలను ఈ వారం తేలిగ్గా అధిగమిస్తారు. అదనపు బాధ్యతలు మాత్రం కొన్ని సందర్భాల్లో ఈ రాశి ఉద్యోగులు స్వీకరించాల్సి వస్తుంది. వైద్య, కళ,
రాజకీయవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు, ఇక టెక్నికల్ రంగం వారు కష్టసాధ్యమైనటువంటి ప్రాజెక్టులు కూడా అనుకున్న సమయానికి పూర్తి చేసి పై అధికారుల యొక్క అభిమానాన్ని కూడా చొరగొంటారు. మహిళలకు స్థిరాస్తి సంబంధిత క్రయ విక్రయాల్లో లాభాలు కాస్త చేతికందే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే శ్రీరామ రక్షా స్తోత్రం ప్రతినిత్యం పఠించడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఈ వారం సన్నిహితులు స్నేహితులతో కీలక విషయాలు చర్చిస్తారు. ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా ఈ వారం ఈ రాశి వారు ముందడుగు వేస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక సమస్య ఏదైతే ఉందో అందులో ఈ వారం వీరికి ఊరట లభిస్తుంది. దీనివల్ల సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరంగా వస్తే అదనపు ఆదాయం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో అటువంటి వారికి అదనపు ఆదాయం ఉంటుంది. రావాల్సిన డబ్బు కూడా చాలా వరకు వసూలవుతుంది. ఖర్చులను కూడా తగ్గించుకుంటారు. పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ప్రయత్నిస్తారు. కుటుంబరంగా వస్తే కుటుంబ సభ్యుల అందరినీ కూడా ఆకట్టుకుంటూ కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్తారు. ఇక ప్రధానంగా ఒక ప్రధానమైన అంశంలో కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేక రాక ఎవరైతే ఇబ్బంది పడతారో అటువంటి వారు ఈ వారం ఏకాభిప్రాయాన్ని సాధిస్తారు. కొన్ని శుభకార్యాలకు వీరి కుటుంబం ఒక వేదికగా మారే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన చికాకులు కూడా ఈ వారం క్రమేపీ కూడా తొలగిపోతాయి. వైద్య సేవలు కూడా స్వస్తి చెప్తారు. ఇక స్థిరాస్తి వివాదాలు ఏమైనా ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే అవి కూడా తీరి లబ్ధి పొందుతారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే అనూహ్యంగా నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. భాగస్వాములతో వివాదాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా సర్దుకుంటాయి. ముఖ్యంగా వస్త్ర బంగారు వ్యాపారాలు బాగా కూడా పుంజుకుంటాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే విధుల్లో పని భారం ఏదైతే బాగా అధికంగా ఉందో అది కాస్త తగ్గుతుంది. ఉన్నతాధికారులు కూడా వీరు పడ్డ కష్టాన్ని గుర్తిస్తారు, ఇష్టపడతారు. రాజకీయ, వైద్య, కళారంగం వారు నూతన అవకాశాలు సాధిస్తారు. టెక్నికల్ రంగం వారు తమలో నైపుణ్యానికి మరింత పదును పెట్టాలి అని చెప్పి నిర్ణయం తీసుకుని అటువైపు నూతన కోర్సుల్లో వీరు చేరే ప్రయత్నం కూడా చేస్తారని చెప్పవచ్చు. ఇక కుంభరాశి మహిళల యొక్క ఆశలు కూడా ఫలిస్తాయి. పరిహార విషయానికి వస్తే అన్నపూర్ణాష్టకాన్ని ప్రతినిత్యం పఠించడం ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు నూతన కార్యక్రమాల్లో అనూహ్యమైన విజయాలు సాధిస్తారు. ఆత్మీయులతోటి ఈ వారం ఆనందంగా గడుపుతారు. అదేవిధంగా ఇతరులకు కూడా చేతనైనంత సాయం అందించడంలో ఈ వారం వీరు ముందుంటారు. శత్రువులను కూడా ప్రేమించేటువంటి ఒక మంచి గుణాన్ని ఈ వారం వీరు అలవర్చుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే ఆదాయం సంతృప్తినిస్తుంది. ఖర్చులను కొంతమేర తగ్గించుకుంటూ పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టే ప్రయత్నం కూడా ఈ వారం మీరు ఎక్కువగా చేస్తారు. కుటుంబ రంగం వస్తే శుభకార్యాల కోసం డబ్బు బాగా కూడా వెచ్చిస్తారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్న అపోహలన్నీ కూడా తొలగిపోతాయి. సంతాన పరంగా కూడా ఒక ముఖ్యమైన సమాచారాన్ని ఈ వారం ఈ రాశివారు అందుకుంటారు. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా వీరి యొక్క ఆరోగ్యం ఈ వారం కాస్త మెరుగుపడుతుంది. ఇక విలువైన వస్తువులు కొనుగోలు చేయాలి అని చెప్పి అనుకుంటున్న వారి కోరిక కూడా నెరవేరే అవకాశం ఉంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణ ప్రయత్నాల గురించి ఎవరైతే ప్రయత్నం చేస్తారో అటువంటి వారు వారి ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. నూతన పెట్టుబడులకు సంబంధించి నిర్ణయం తీసుకుంటారు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు నూతన పథకాలను కూడా వీరు అమలు చేసే పనిలో నిమగ్నమవుతారు. ఉద్యోగస్తులు కూడా ఈ వారం సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు. రావాల్సిన బకాయిలు ఏమన్నా ఉంటే ఉద్యోగస్తులకు తమ సంస్థల నుంచి అవి చేతికందే అవకాశం ఉంది. క్రీడా, పారిశ్రామిక, కళారంగం వారికి మరింత ఉత్సాహంగా గడుస్తుంది. భవిష్యత్ పట్ల వీరికి నూతన ఆశలు చిగురిస్తాయి. టెక్నికల్ రంగం వారికి కూడా నూతన అవకాశాలు దగ్గరకు వస్తాయి. మహిళలకు ముఖ్యంగా ఈ వారం గత కొంతకాలంగా మనోధైర్యం లేక, ఆత్మవిశ్వాసం లేక ఎవరైతే ప్రతి చిన్న చిన్న విషయానికి కూడా భయపడుతున్నారో అటువంటి వారికి మనోధైర్యం బాగా కూడా అధికమవుతుంది. ఎటువంటి సమస్య వచ్చినా ఎదుర్కోవాలి, ఆ సమస్యని ఎటువంటి సమస్య ఎరినా దాన్ని ఎదుర్కోవాలనే తపన కూడా వీరికి అధికమవుతుంది. దీనివల్ల మంచి విజయాలు కూడా సాధిస్తారని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిదని చెప్పవచ్చు. విన్నారుగా, నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా గ్రస్తు ఏ విధంగా ఉంది, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశాలు ఇదండి ఇవాల్టి వారఫలాలు ప్రత్యేక కార్యక్రమం. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.